హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసే విధానం చూపిస్తున్నానండి. ఈ ఆయిల్ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి కానీ, హెయిర్ గ్రోత్కి కానీ, హెయిర్ ఫాల్ అయిన చోట కొత్త జుట్టు రావడానికి కానీ చాలా బాగా పనిచేస్తుంది. ఈ హెయిర్ ఆయిల్ నేను చాలా ఇయర్స్ నుండి పెద్దవాళ్ళ సహాయంతో ఇంట్లోనే ప్రిపేర్ చేసి వాడుతున్నానండి. చాలా బాగుంటుంది. ఈ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి నేను తీసుకున్నవి మందారం ఆకులు, కరివేపాకు, వేపాకు, మందారం పువ్వులు, గోరింటాకు, గుంట గింజారాకు, అదేనండి గుంట గలగరాకు, భృంగరాజ్ అని అంటారు కదా. ఇవన్నీ మనకి ఎక్కువగా విలేజ్లో అయితే దొరుకుతాయండి. గుంట గలగరాకు ఎక్కువగా వరి వేసిన పంట దగ్గర ఎక్కువగా దొరుకుతుంది మనకి. విలేజ్లో అయితే ఇవన్నీ మనకు ఈజీగా దొరుకుతాయి. ఇవన్నీ బాగా కడిగి తేమ లేకుండా ఆరబెట్టుకొని మిక్సీ పట్టించాలి. మిక్సీ పట్టించిన దాన్ని ఒక బౌల్లో కొలుచుకోవాలండి. బౌల్లో కొలుచుకొని కొలతగా ఆయిల్ తీసుకోవాలి. నేను ఇక్కడ మిక్సీ పట్టించిన దాన్ని ఒక బౌల్లో కొలుచుకుంటున్నాను. నాకు కొద్దిగా తక్కువ ఒక బౌల్ వచ్చింది. ఆయిల్ కాచుకోవడానికి వేరే బౌల్లో వేసుకొని, నాకు మిక్సీ పట్టించిన పేస్ట్ అంతా కొద్దిగా తక్కువ ఒక బౌల్ వచ్చింది కదా, దానికి ఆయిల్ 1.5 బౌల్ కొలుచుకొని తీసుకున్నానండి. మనం తీసుకున్న వాటికి ఆయిల్ అనేది కొలతగానే ఉండాలండి. తర్వాత 2 స్పూన్స్ మెంతులు వేస్తున్నాను. అలోవెరా ఉంటే కూడా వేసుకోండి. నా దగ్గర అలోవెరా లేదు, అందుకే వేయడం లేదు. ఇదంతా స్టవ్ పైన పెట్టి సిమ్లోనే ఉడికించాలండి. మధ్య మధ్యలో కలుపుతూ మనం వేసినవన్నీ ఆయిల్లో బాగా కలిసిపోవాలండి. ఆయిల్లో కలిసి కలర్ అనేది చేంజ్ అవ్వాలి. వీడియోలో చూపించినట్టుగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, మనం వేసినవన్నీ ఆయిల్లో బాగా కలిసిపోయి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉన్నది. ఇదంతా కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని బాగా చల్లారనివ్వాలండి. ఇది చల్లారిన తర్వాత ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసిన తర్వాత బాటిల్ని 2 డేస్ ఎండలో పెట్టాలి. ఎందుకంటే మనం అన్నీ పచ్చిగా ఉండేటివి వేసి ఆయిల్లో కాచుకున్నాం కదా. ఎండలో పెడితే మనం వాడుకున్నన్ని రోజులు చెడిపోకుండా ఆయిల్ అనేది బాగుంటుంది. అసలు చెడిపోయిన స్మెల్ రాదు. నేను ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్లో స్టోర్ చేసుకున్నాను. మీరు గాజు బాటిల్లో స్టోర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.